పక్షికి అదొక లక్షణం ఉంటుంది. అది రెండు కాళ్లతో పైకెత్తి పట్టుకెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైనటువంటి ప్రదేశానికి పట్టుకెడుతుంది. ఈ మూడు కూర్చుంటే బరువు సహించగలిగినటువంటి ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి. కాబట్టి ఆయన అలా ఎగురుతూ వెడుతున్నాడు చూస్తూ. అలా వెళ్లడంలో అలంబము అనబడేటటువంటి ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము అని ఒక చెట్టు. ఆ రోహిణము అనేటటువంటి చెట్టు ఆయన్ని పిలిచింది. ఆ చెట్టు అంది, నా కొమ్మ 100 ఆమడల పొడుగుంది, నీవు వచ్చి నా కొమ్మ మీద పెట్టుకున్న ఆహారాన్ని తిను అంటే ఆయన వెళ్ళి ఆ రెండింటినీ ఆ కొమ్మ మీద పెట్టాడు. పెట్టి ఆయన తినడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఈయన బరువుకి ఈ రెండు ప్రాణుల బలానికి ఆ కొమ్మ పెళ శబ్దంతో విరిగి కింద పడిపోతాం. విరిగిపోతే వచ్చిన నష్టం ఏంది? మళ్ళీ రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు. కానీ దానికి వాలకిల్యులు వేలాడుతారు. వారు స్వయంగా బ్రహ్మగారి యొక్క కుమారులు. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు. వాళ్ళ శరీరాలు కూడా బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటాయి. కానీ వారికి ఉన్న తపశ్శక్తి చేత వారు నోరు తెరిచో మాట అంటే అయిపోతుంది అంతే. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వాలకిల్యులు ఆ కొమ్మనంతటినీ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుష్ట మాత్రమే ఉండడంలో ఈయన కూర్చుని కొమ్మ విరిగిపోయిన తర్వాత కనబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్యుల శరీరాలన్నీ శిథిలమైపోతాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని రెండు కాళ్లతోటి తాబేలు ఏనుగు పట్టుకుని ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాలకిల్యులు కొమ్మకు అలాగే ఉండిపోయారు. ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటాడు ఇలా వీళ్ళని అట్టుకుని. కాబట్టి ఆయన తిన్నగా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నాన్నగారు, ఇదిగో ఉపద్రవం వచ్చింది, నేను ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి ఆ వాలకిల్యుల్ని చూసి ప్రార్థన చేశాడు. ఆయన భూమికి బాగా దగ్గరగా కొమ్మని తీసుకొస్తాడు. మీరు భూమి మీదకి దిగిపోండి, దిగిపోయి వేరొక ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి. అప్పుడు నా కొడుకు ఈ రెండు ప్రాణులను తీసుకుని ఎక్కడో పెట్టుకుని తింటాడు. కశ్యప ప్రజాపతి చేసిన ప్రార్థనకి ఆ వాలకిల్యులు దిగిపోయారు. నాన్నగారండి, బ్రాహ్మణులు లేనటువంటి ప్రదేశాన్ని నాకు చెప్పండి. పరమ ధార్మికుడై శాస్త్రం చదువుకుని 10 మందికి చెప్పేవాడు ఒక్కడూ లేకుండా అందరూ ఉంటున్నారంటే ధర్మం మీద అనురక్తి లేని వాళ్ళు ఉన్నారని. ఎక్కడైనా ఉన్నాడు అంటే వాళ్ళందరూ ఆ ఒక్కడి దగ్గరైనా వింటున్నారని గుర్తు. ఆ ఒక్కడున్నా వీళ్ళెవ్వరూ పాడవడానికి వీల్లేదంటే ఆయన మాట వింటున్నారు, ఎప్పటికప్పటికి మారుతారు. కాబట్టి సావడానికి వీల్లేదు. కాబట్టి బ్రాహ్మణులు లేని ప్రదేశం చెప్పండి, అక్కడ పడేస్తారు అంటే ఆయన అన్నాడు, నువ్వు హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నిష్పురుషము అనబడేటటువంటి ఒక కొండ ఉంది. అక్కడికి మనుష్యులు కారు, పరమేశ్వరుడు కూడా వెళ్ళాడు. కాబట్టి అక్కడికి నువ్వెళ్ళు. ఒక్క క్షణంలో ఆయన ఎగిరిపోయాడు 1,00,000 యోజనములు. అంటే ఆయన గమనశక్తి అటువంటిది. ఎగిరిపోయి కొమ్మను అక్కడ పారేసి ఆ హిమాలయ పర్వత శిఖరం మీదే చక్క ఈ రెండింటినీ పెట్టుకుని హాయిగా ఆరగించి కడుపు నిండిపోయింది. మహానుభావుడు బయలుదేరి ఆ అమృతాపహరణము కొరకు అక్కడి స్వర్గలోకం వైపుకి వెళ్ళాడు.